మమ్మల్ని ఆదరిస్తున్న మా ఏపీఎంకే ప్రేక్షకులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు బాధ అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. కొందరిని బాగున్నారా అని అడిగితే బాగున్నాం, కానీ బాధలు తప్పలేదు అంటూ ఉంటారు. బాగుండటం ఏంటి, బాధలు తప్పకపోవడం ఏంటి అనే ఆలోచన రావడం సహజం. అటువంటి ఆలోచనకి ఈ ఉదాహరణ చక్కగా సెట్ అవుతుంది. మన శరీరానికి కావలసిన ఆహారం బాహ్యంలో నుండే మనం తీసుకుంటూ ఉంటాం. అలా తీసుకున్న ఆహారం జీర్ణమై పోషకాలను దేహానికి ఇచ్చి వ్యర్థాలను మలినాలను బాహ్యంలోనికి నెట్టివేస్తుంది. తీసుకోవాల్సిన ఆహారం కంటే ఎక్కువ తీసుకుంటే పొట్ట జీర్ణం చేయలేక నానా అవస్థలు పడుతుంది. దాని వలన జీర్ణ వ్యవస్థ మందగించి జీర్ణక్రియ అస్తవ్యస్తంగా మారుతుంది. తద్వారా శరీరానికి పోషకాలు సరఫరా కాక వ్యర్థాలు బయటికి పోక శరీరం రోగం బారిన పడి మనిషి చాలా బాధను అనుభవిస్తాడు. మన శరీర వ్యవస్థ మనకి గొప్ప గురువుగా ఉంటుంది. మితిమీరిన పనులు చేస్తే నెత్తిన మొట్టికాయలు వేస్తుంది. జీర్ణం చేసుకోలేని విషయాల జోలికి వెళ్ళి బాధల్ని కొని తెచ్చుకున్న వారు ఇటువంటి డైలాగులే వేస్తారు అని ఈ ఉదాహరణతో అర్థమవుతుంది. కానీ బాధలు పడకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని వాడండి. బాహ్యంలో నుండి మన అంతరంగంలోనికి వచ్చిన విషయాలేవి మనల్ని సంతోషపెడతాము అని బాండ్ రాసిచ్చి రావు. కాబట్టి బాహ్యం నుండి మనం ఆహ్వానించుకున్న విషయాలను మనమే గ్రేడ్ చేసుకుని లోపలికి పంపించాలా బయటికి పంపించాలా అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.